ప్రభు యొక్క బలను మనం సమీపించే ముందుగా దేవుని వాక్యంలో నుంచి దయచేసి నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మదైన మా ప్రభావ, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రభావ మా యొక్క వెనుకల్లో చదవని లేఖన భాగం దయతో మీరు దీవించి ఆశ్రయించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి మీరే ప్రభా తండ్రి మాకు ఉపదేశం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నీ కృప చొప్పున, మీ దయ చొప్పున ప్రభా మీరు మాకు సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నదాన్ని బట్టి స్తోత్రములు. మీ కృప బాహుల్యత, మీ విశ్వాసత అందరిని బట్టి స్తోత్రములు. ప్రభా మేడల మీకున్న దయని బట్టి దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిత్యమైన ఆశీర్వాదం కొరకు ప్రభా మేము కారకులం కాగున్నట్లుగా మీ వాక్యం చేత మీరే మాకు ప్రభా ఉదక స్నానం కలుగజేసి ప్రభా యోగ్యమైన రీతిలో మీ బలను సమీపించడం కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రభా మీ కృపలను హస్తం అప్పగించుకుంటే యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ప్రత్యక్ష గుడారం విషయమైనటువంటి సంగతులు మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులు విషయమై, వాటి ద్వారా ప్రభు మన కొరకై దాచి ఉంచిన పాఠముల విషయమై కొంతమేర మనం జ్ఞాపకం చేసుకొనక మునుపు, ఈ ప్రత్యక్ష గుడారము ద్వారా ఇది ప్రత్యక్ష గుడారం మరి దేని గురించి మనకు దాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుందనే సంగతులు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిగా ఆ ప్రత్యక్ష గుడారం 12 గోత్రాలకు మధ్యలో అది ఉంచబడతా వచ్చింది. రెండవది ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క సమర్పణలు, వారి యొక్క క్రయము ద్వారా ఈ ప్రత్యక్ష గుడారం కష్టపడతా వచ్చింది. మూడవదిగా ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది వారందరూ కలిసి పని చేయడం ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. అందుమాదిరి కాదు, ఈ ప్రత్యక్ష గుడారము అనేటువంటిది నాలుగవదిగా దేవుని ఆత్మ చేత వారు నింపబడి ఆ పనులు చేస్తూ వచ్చినారు. ఐదవదిగా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం, ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ మేరకు వారు చేసినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈ ప్రత్యక్ష గుడారం ఈ దినాల్లో ద్వారా నేను నేర్చుకునే పాఠములు కూడా అవే. కానీ మన జీవితాల్లో యేసు ప్రభువారు కేంద్ర స్థానంలో ఉండవలసిన వాడు అంటున్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాధాన్యత మనం ఇవ్వవలసిన వారుగా ఉంటున్నాం. రెండవదిగా దేవుని వాక్యంలో మనము దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు క్రయము చెల్లించేటువంటి వారుగా మనం ఉండాలని మనము జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కాబట్టి మరి ప్రభు యొక్క భాగం విషయమై ఏ మాత్రం కూడా దొంగలుగా ఉండక నమ్మకంగా మనకు వచ్చిన మరి మన కష్టార్జితంగా ఫలితముగా వచ్చినటువంటి ఆదాయంలో నుండి నమ్మకంగా ఆయన భాగం ఇవ్వాల్సిన వారికి ఉంటున్నాం. ఆ పైన ఉన్నటువంటి మన భాగం విషయమై కాబట్టి ఎలాంటి తొందర లేకుండా సంతోషముతో కేవలం ప్రభు పట్ల ప్రేమను బట్టి మన హృదయంలో కలిగిన ప్రేరేపణ చొప్పున మనము ప్రభు కొరకు దానికి సమర్పించుకోవలసిన వారుగా ఉన్నామని రెండవదిగా మనం నేర్చుకోవలసిన వారుగా ఉంటున్నాం. మూడవదిగా ఈ ప్రత్యక్ష గుడారం అనేది మనకి ఏం చూపిస్తుందంటే, ఏదో ఒకరు దానికి మూలం కాదు, ఇద్దరు దానికి మూలం కాదు, నా వలనే ఇది జరిగిందని ఏ మనుషుడు చెప్పజాలడు. కాబట్టి నేను దేవుని ప్రేమ వారితో కలిసి అక్కడ అందరము ఏకముగా ఆయన పని చేయవలసిన కొరకై మనం నేర్పించబడవలసిన వారికి ఉంటున్నాం. నాలుగవదిగా మనకు జ్ఞానవంతులమైతే ఉండొచ్చు, ఆత్మీయత ఉంటే ఉండొచ్చు, వాక్య పరిజ్ఞానం ఉంటే ఉండొచ్చు కాక అది అవన్నీ కూడా దేవుని కార్యాల్లో సరిపోవు. కానీ దేవుని ఆత్మ చేత మనము నింపబడి మనము ఆయన సేవించాలని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఐదవదిగా దేవుని వాక్యలో మనం చూసిన రీతిగానే కాబట్టి మరి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, ఆయన మాట చొప్పున మనము నడుచుకునవలసిన వారికి ఉంటున్నాం. ఆయన మన జీవితాల్లో ప్రభువుగా ఉండవలసిన వాడికి ఉంటున్నాడు. కాబట్టి సమస్తం కూడా ఆయన ఏమైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ప్రకారమే కాబట్టి వారి ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క మహిమ వారి మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రభు వారి మధ్యలో తాను మహిమ పరుచుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడింది. తర్వాత ఈ యొక్క ప్రభుత్వమైతే రాని దినాల్లో ఈ ప్రత్యక్ష గుడారంలో వస్తువుల విషయమే మనం జ్ఞాపం చేసుకోక మునుపు కాబట్టి 1-2 తలంపులు నేను జ్ఞాపం చేసి ఈ భాగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుని వాక్యంలో ఇక ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఏం చూపిస్తూ ఉందంటే, ఎందుకోసమని దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్తా వచ్చినాడంటే, దేవుని వాక్యంలో ఇది 25వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం. అక్కడ
నేను నిన్ను కలుసుకొని 21 వచనం, నేను నీకు ఇచ్చు శాసనంలో నా మందసంలో ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం నుండి శాసనం గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. కాబట్టి ఒక మనస్సు మనకి ఏం చూపిస్తూ ఉందంటే, ప్రభు అంటున్నాడు మోషేతో, నేను నిన్ను కలుసుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కలుసుకునేటువంటి సందర్భం మనసు ఏం చూపిస్తుందంటే, కానీ దేవుడు మనతో కలుసుకోవాలని జ్ఞాపం చేయబడతా ఉంది. కానీ దేవునితో మాననుకున్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని చూపిస్తూ ఉంది, ఐక్యతను ఈ మాటలు మనకు చూపించేగా ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క ప్రజలంగా జ్ఞాపం చేసుకోవడానికి మునుపు ఎవరైనా సరే కానీ ఈ యొక్క దేవునితో కలుసుకున్నటువంటి ఆ నియమము కిందకి రాకపోతే ఇప్పుడైనా సరే మంచి తరుణం. ఇంకా ఎవరి జీవితంలో అయితే మారు మనసు అనుభవం లేకుండా ఉంటున్నారో, పాపక్షమాపణ అనుభవం లేకుండా ఉంటున్నారో, దేవునికి ఇష్టం లేనిది, దేవునికి విరోధమైనటువంటి జీవితంలోనే ఇంకా జీవిస్తూ ఉంటున్నారో, కానీ దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, మనసు ఏం చూపిస్తుందంటే, కానీ దేవుడు మనతో కలుసుకుంటా అనేటువంటి మనం చూపిస్తూ ఉంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు ఒక పేరు పెట్టబడింది. ఏం పేరు పెట్టబడింది? ఇమ్మానుయేలు అను పేరు ఆయన పెట్టబడినని యెషయా తను ప్రవచించినాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎక్కడ కూడా ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడినట్టుగా అయితే మనం చూడలేం. కానీ ఇమ్మానుయేలు అంటే ఇమ్మానుయేల్ పేరు కానీ కలిగింది అంటే ఆ పదాలు ఆ ప్రకారమైన పిలువబడలేదు, కానీ వాస్తవానికి ఇమ్మానుయేల్ అనే పేరు ఆయనకి కలిగింది. కానీ ఆయన పెట్టబడింది. కానీ ఏంటి ఇమ్మానుయేల్ అంటే? దేవుని వాక్యంలో అక్కడే మనం చూసాం కదా, మొదటి అధ్యాయంలో మత్తయి సువార్తలో దేవుడు మనకు తోడు అనే ఆ మాటకు భాషాంతరం అర్థం. కానీ దేవుడు మనకు తోడు అంటే అర్థం ఏంటి? కానీ ఎక్కడో ఉన్న మనుషుడు కాబట్టి ఆయనతో ఈయన పోతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆ మనుషుడు ఈ మనుషుని దగ్గరకు వచ్చి కలుసుకున్న ద్వారానే ఆ యొక్క పదం అనేది ఉపయోగించబడుతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు, కానీ పాపైన మానవుడు దేవుని కలుసుకుంటూ కరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము ద్వారానే సాధ్యమైంది. కాబట్టి దేవుని కలుసుకునేటువంటి, దేవుడు మనకు తోడు అయ్యేటువంటి సందర్భం ఏంటంటే, పాపైన మానవుడు దేవుని కలుసుకునే సందర్భం యేసు ప్రభువే. ఆయన శిలువలో మరణించడం ద్వారా, ప్రశస్తమైన రక్తం నీ కొరకు నాకు చిందించడం ద్వారా ఆయన కలుసుకుంటూ కొరకు మరి ఏర్పాటు అనేటువంటిది కలిగింది. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన దేవుడు మనలను కలుసుకొనుటకైన సాధనం, దేవుడు మనకు తోడుగా చేయబట్టు కొరకైన మూలం ఆయన ఇమ్మానుయేల్ అని పేరు ఆయనకి కలుగుతూ వచ్చింది. కానీ ప్రభు స్తోత్రములు, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ అనుభవం నీ జీవితంలో ఉన్నదా అని, ఇంకా పాపక్షమాపణ లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదం నీ జీవితంలో పోగొట్టుకుంటావు. జ్ఞాపం పెట్టుకో, నీ పాపక్షమాపణ యేసు రక్తంలో కడుగుబడే అనుభవం నీ జీవితంలో కలిగేంత వరకు కూడా మొట్టమొదటి నష్టం ఏంటంటే నువ్వు సాతాను చేతిలో ఉంటావు. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు. ఎవరైనా దయాన్ని కోరుకుంటారా? దేవుని కోరుకుంటారు కదా, దయాన్ని కోరుకుంటారు కదా, కోరుకుంటారా? దేవుని వాక్యంలో ఒకవేళ నువ్వు అనవచ్చు, నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను, క్రైస్తవ కుటుంబంలో జన్మించినాను, లేని దేవుని మందిరానికి వస్తున్నాను అని చెప్పొచ్చు. కానీ అది ప్రాముఖ్యం కాదు. అలాగనుకుంటే మనకంటే యూదుల విషయమై వారు ఇంకా ఎంతో దేవుని ప్రజలు, వారి వాగ్దాన నిబంధనలు వారికి ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, మోషే వాళ్ళ నుండి జన్మించినాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళ నుండి జన్మించినాడు. వారు యూదులు, అబ్రాహాము సంతానంగా పిలువబడ్డారు. వారన్నారు మేము అబ్రాహాము సంతానం అంటే, యేసుప్రభువు వారు వారితో మాట్లాడాడు, మీరు అబ్రాహాము సంతానం కాదు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంతానం పిల్లలని చెప్పినాడు. కాబట్టి అంటే అర్థమైందంటే, కానీ భౌతికంగా మనకి స్థితిగతులు ఏమైనా ఉండొచ్చు, కానీ పాపక్షమాపణ లేకపోతే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? అపవాదైన సాతాను చేతిలో ఉన్నావు. అందుమాత్రమే కాదు, పాపక్షమాపణ అనుభవం ఇంకా నీ జీవితంలో లేకపోతే కానీ ఎవరి చేతిలో నువ్వు ఉన్నావంటే పాపం చేతిలో చిక్కిపోయినావు. నువ్వు పాపాన్ని వదిలిపెట్టినా పాపం నిన్ను వదిలిపెట్టదు. ఒక మాట చెప్పాలంటే, పాపము ఏం చేసిందంటే నిన్ను తన వశం చేసుకొని పాపమే మందిరానికి తీసుకొచ్చి ఏం చెప్పింది? పో చక్కగా బోధకుడు ఏదో చెప్తాడు వినేసిరా, మళ్ళీ నేను ఇక్కడే ఉంటాను, గేట్ దగ్గర ఉంటాను, మళ్ళీ ఇటు పోను, నీకోసమే కనిపెట్టుకొని ఉంటాను అని చెప్పి గేట్ దగ్గర ఉండి నేను లోపలికి పంపించింది. మళ్ళీ తర్వాత శుభ్రంగా మళ్ళీ నిన్ను తన స్వాధీనం తీసుకొని తోడుకొని వెళ్ళడానికి రెడీగా ఉంది. అందుకని కయ్యంతో అన్నాడు ప్రభు, ఏమన్నాడు? కానీ నువ్వు సత్క్రియ చేసినాడలా తల ఎత్తుకొనవు అని చెప్తే ఏమన్నాడు? వాకిట పాపము పొంచి ఉండునని చెప్పినాడు. కానీ పాపం యొక్క చేతిలో నువ్వు చిక్కిపోతే పాపం నిన్ను నిత్య నాశనానికి ఈడ్చుకుని పోతుంది. ఎంతకాలము ఈ ప్రమాదకరమైన స్థితిలో నువ్వు ఉంటావు. ఒక చిన్న కథ ఏమని చెప్పబడిందంటే, మరి తీవ్రమైన వర్షాల వల్ల వారి నివాస గృహాలు పోగొట్టుకుని చలితో
ఆ యొక్క ఏమంటారంటే పారేటువంటి ఆ ఏటి ఒడ్డున వాళ్ళందరూ కూడా చలితో ఒరిగిపోతూ ఉంటే ఒక రగ్గు కనబడుతుంది. ముగ్గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఒక రగ్గు తెచ్చుకోవాలని పోతాడు నీళ్ళలో. ఆ రగ్గు తెచ్చుకుంటే మనం ముగ్గురం వెచ్చగా కాచుకుందామని పోయి తీరా ఆ రగ్గును పట్టుకుంటాడు. ఆ రగ్గును తీసుకున్నాడు, వాడు ఒడ్డుకు రాడు. అప్పుడు వీళ్ళు అనుకుంటారన్నమాట, చూడు వాడు ఎంత కన్నింగ్ ఫెలోనో, వస్తే ఆ రగ్గు అడుగుతామని చెప్పి ఆ రగ్గు తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు అని చెప్తే ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ గొప్ప అగాధం ఉంది. వీళ్ళు చాలా భయపడతారు. ఏమని అరుస్తారంటారే, కాబట్టి మాకు ఆ రగ్గు వద్దు, నువ్వే ఉంచుకో, ఆ రగ్గు ఉంచుకో, కానీ అయితే అటువైపు వెళ్ళొద్దు, ఆడ అగాధం ఉంది, రమ్మని చెప్పి పిలుస్తారు. అప్పుడు ఆ స్నేహితుడు ఏమని అరవడం ప్రారంభిస్తాడంటే, నేను రగ్గునైతే వదిలిపెట్టేశాను కానీ అయితే రగ్గు నన్ను పట్టుకుంది అని చెప్తాడు. కారణం ఏంటంటే అది రగ్గు కాదు కానీ నల్లటి ఎలుగుబంటు. అది చలికి ఎవడు దొరక్క అది పోతా ఉంటే వీడు దొరికినాడు అనమాట. పాపం కూడా అలాంటిదే. కాబట్టి ఏం ప్రయోజనం? దాన్ని వదిలిపెట్టిన ఎదిరించుకున్న ఆ యొక్క ఎలుగుబంటి చేతులను విడిపించుక ఎలుగుబంటి తను ఇద్దరు కూడా నష్టపడతా వచ్చినారు. కాబట్టి ప్రభు నేను కలుసుకుంటునేటువంటిది ప్రాముఖ్యమైన నియమం. అంతమాత్రమే కాదు, కానీ ప్రభుని ఎరగకపోతే అప్పటి వరకున్న నీ దినాలన్నీ నువ్వు వ్యర్థపరచుకున్నట్లే, జీరో. అంటే నీ బర్త్డే ఎప్పుడో ఉంది, అది ప్రభుని ఎరగనంత వరకు నీ దినాలన్నీ వ్యర్థమే. ఇశ్రాయేల్ ప్రజల యొక్క క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది మనకు తెలుసు కదా. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. దశమి నాడు ఈ మొదటి నెల మొదటి దినం అని ప్రభు చెప్పినాడు. ఏ దినమైతే పస్కా పశువు వారి కొరకు వధించబడిందో, వారు ఆ పస్కా రక్తం ద్వారా విమోచించబడినారో ఆ దినము వారికి జనవరి 1. అది బహుశా ఏప్రిల్లో వస్తుంది ఆ మాసం ఇశ్రాయేలుకు. అంటే ఎప్పుడు నుండి దినాలు లెక్కించబడ్డాయి? వారు విమోచించబడిన దగ్గర నుండి దినాలు లెక్కించబడతాయి. నీ జీవితంలో అనుగ్రహించబడిన శ్రేష్టమైన దినాలు అన్నీ పోగొట్టుకున్నావు. నిన్నటి వరకు అన్నీ వృధా అయిపోయినాయి. కానీ ఇప్పటి నుండైనా సరే వాడి నీ జీవితంలో దినాలు కొన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ ఇంకా పాపక్షమాపణ అనుభవం లేకపోతే అది మాదిరి కాదు. దేవుని వాక్యం రాయబడింది, మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో ఏమంటే చెప్పండి, మురికి పేలికలే. నువ్వు దేవుని ఇంటికి వచ్చినా అది దేవుడికి దృష్టికి అసహ్యమైందే. నువ్వు కానుకలేసిన చిచ్చి అసలు ఎవడు అడిగాడు, నేను ఎవడేమన్నాడంటాడంట దేవుడు. ఉంచుకోకూడదు, నువ్వే ఉంచుకోలేదు, నీ డబ్బులు ఎవరికి కావాలంటాడంట దేవుడు. నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ముఖం కప్పుకుంటాడంట. అసలు నీ ప్రార్థన వినకుండా చెవులు మూసుకుంటాడంట. అది దేవుడికి చాలా అసహ్యం అంట. దేవుని కొరకు చేసే అన్నీ కూడా అవి మంచివైన అప్పటికీ కూడా నువ్వు ప్రభుని ఎరగనంత కాలము అవన్నీ కూడా దేవుడు అసహించుకునే. ఎంత శ్రేష్టం, ఎంత మరి దుఃఖకరమైన సంగతి. అందుకని ఉన్న పాటునే ప్రభువుని ఎరగటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యం అంతా విన్న తర్వాత ప్రభు వల్ల ఎరగబడుతుంది. దేవుని ప్రజలందరూ ప్రార్థనలో ఉంటారు. ఇంకా ఎంత కాలం ప్రభువు లేకుండా ఉంటావు? ఆయన నీ కొరకై వేచి ఉన్నాడు. అందుమాదిరి కాదు, నీ కొరకై ప్రభు శిలువలో చెల్లించిన క్రయము నరకానికి పోయిన తర్వాత, పాతాళానికి పోయిన తర్వాత కన్నులు ఎత్తి చూస్తే నీకెవరు కనబడతారో తెలిసిన? గొర్రె పిల్లని యేసు ప్రభు కనబడతాడు. ప్రకటన గ్రంథంలో రాయబడతా వచ్చింది, బహుశా మరి 13వ అధ్యాయంలో అనుకుంటాను. గొర్రె పిల్లని యేసు ప్రభు కనబడతాడు. ఎందుకు గొర్రె పిల్ల కనబడుతున్నాడు? అయ్యో నిన్ను విమోచించడు కొరకై, కాబట్టి గొర్రె పిల్లగా నీ లోకానికి వచ్చి ఎంతో గొప్ప క్రయం చెల్లించినాడు. అది చూసినప్పుడు నీ హృదయం అంతా మండిపోతుంది, బాధ నింపబడిపోతుంది. అయ్యో ఇంత విలువైనటువంటి ఆయన క్రయధనముగా పెంచిన, ఆయన ప్రాణం అర్పించినాడు, రక్తం నిందించినాడు, ఇంత విలువైన దానిని నేను పోగొట్టుకున్నాను, అల్లాడిపోతావు. నరకంలో కలిగే బాధ కంటే నీ కడుపులో కలిగే ఈ బాధ ఇంకా అధికమైంది. కాబట్టి ప్రభు నీకు ఇంకా తరుణం ఇచ్చినాడు. ఈ రోజు వరకు ఆయన రాకడా ఆలస్యం చేసినాడు. దేవుని వాక్యం 2 సంగతులు రాయబడ్డాయి. ఎందుకోసం ఇప్పటి వరకు ఆయన రాకడా ఆలస్యం చేశాడంటే, ఒక కారణం ఆయన దీర్ఘశాంతం. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం కౌంట్ చేయలేం. ఆయన అంత దీర్ఘశాంతం కలిగినవాడు కాబట్టి మళ్ళీ మనము దేవునికి విరోధం అవుతున్నా, ఎన్నిసార్లు మనకు ఉపదేశించం చేయబడినా, నేర్పించబడినా మనం నేర్చుకోకుండా మెడ వంచిన వారికి ఉన్నా కూడా దేవుడు కనికరిస్తున్నాడు నిన్ను నన్నంటే, ఇంకా ఓపికగా ఉపదేశం చేస్తుంటే అర్థం ఏంటది? దేవుని యొక్క దీర్ఘశాంతం. దేవుని యొక్క దీర్ఘశాంతం అనేటువంటిది అది అన్కౌంటబుల్. అది మనం లెక్కించలేం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవునికి ఒక్క దినము 1000 దినాలు ఎన్ని రోజులతో సమానమంట? ఒక్క దినముతో. 1000 సంవత్సరంలో, ఒక 1000 దినాలు కాదు, 1000 సంవత్సరంలో ఎన్ని రోజులతో సమానమంట? మనం బస్సు ఒక్కోసారి అది టయానికే వస్తుంది, మనం 10 నిమిషాల ముందు పోతాం. కాబట్టి అది రాకపోతే ఎంత గొనుక్కుంటుంటారో ప్యాసింజర్లు. కానీ ఎప్పుడు వెళ్ళేట ఒక 3 గంటల ప్రయాణం అనుకోండి, 3.5 గంట పట్టింది అనుకోండి, ఇంకా తిట్టుకుంటూ ఉంటారు, ఎద్దుల బండి అంటే నిరీక్షించడానికి ఓపిక ఉండదు మనుషులకి. దేవునికి దీర్ఘశాంతం ఏంటి? 1000 సంవత్సరాలు కూడా జస్ట్ ఒక రోజులాగా ఉంది. అంత గొప్ప దీర్ఘశాంతం కలిగినవాడు. ఓయబ్బం కట్టడం ఇంకేమైంది? ఒక్క దినము 1000 సంవత్సరాలు అంటే ఇంకొక 1000 సంవత్సరాలు పొడిగించాలంటే జస్ట్ 1 డే కిందే కదా.
ఇంక పొడిస్తాలే అనుకోవడానికి లే. ఆ తర్వాత దాని కొనసాగింపు రాయబడింది. ఏం రాయబడింది? 1 దినము 1000 సంవత్సరం వలె. ఈ రెండు వేరే వేరేటువంటివి. 1000 సంవత్సరం ఒక దినం అంటే అది ఆయన దీర్ఘశాంతం. 1 దినము ఎలా ఉందంటే దేవునికి చెప్పండి, 1000 సంవత్సరాలాగా ఉంది. అంటే అర్థం ఏంటి? 1 రోజు ఆయన రాకడను ఆలస్యం చేయాలంటే దేవుడికి ఎంత బాధగా ఉందంటే, ఎంత పెయిన్గా ఫీల్ అవుతున్నాడంటే ఆయన హృదయం ఎంత వేదన పడుతుందంటే 1000 సంవత్సరాలు ఆయన రాకడను ఆలస్యం చేసేంత బాధపడుతున్నాడు 1 రోజు ఆలస్యం చేయడానికి. నీ తరుణం ఇవ్వబడింది. ఈ దినం వరకు ప్రభు తన రాకడ ఆలస్యం చేసినాడు. పెద్దమైన అనుమానాలు శత్రువు పుట్టిస్తాడు. చాలామందికి ఏమంటారంటే, ప్రభుని ఎరగకపోతే, ప్రభుని ఎరిగితే నేను ఉండగలనా, నేను దేవుడు అని. నీకేం సంబంధం అది? నువ్వు పుట్టిన తర్వాత నువ్వు తల్లి గర్భంలో అమ్మో నేను ఎట్లా నడవాలా, నాకు నడకరాదే అని బాధపడినావా? తల్లిదండ్రులు అయ్యో ఈ బిడ్డ పుట్టినాడు వీడికి నడకరాదే అని వాళ్ళు బాధపడినారా? కాబట్టి మరి క్రమక్రమేణా దోగాటం దగ్గర నుంచి, నడవడం దగ్గర నుంచి, పళ్ళు పర్యాలు ఎట్లా పట్టుకొని నడవాలా, ఎట్లా ఒంటరి నడవాలా నేర్పించబడలేదా? ప్రతి విషయం మనకు నేర్పించబడిందే కదా. చివరికి బ్రష్ చేసుకునేది కూడా కానీ ఎంత కాలం ఓపికతో తల్లిని నేర్పిస్తారు కదా, నువ్వు నేర్చుకున్నావు. కానీ ప్రభు బిడవడం ప్రాముఖ్యం, మిగతాదంతా నీ విషయం ఆయన చూసుకుంటాడు. నేను కాపాడేవాడు ఆయన, భద్రపరిచేవాడు ఆయన. దేని ఒక వాక్యంలో కానీ ఈ యొక్క మాట మనకి ఈ మందస్సం మనకి దేనికి గుర్తుగా ఉందంటే, ప్రభు మనల్ని కలుసుకునేటువంటి సందర్భాన్ని చూపిస్తూ ఉంది. కానీ దేవుని ప్రజలంగా కాబట్టి మనం కొంతవైపు మనం ఇటు వెలుపలకు వస్తే, ఇంకెవరైనా మార్మన్స్ లేకపోతే కాబట్టి ప్రభు పిల్లలు మరి ఆ యొక్క బలలో పాలు పొందుతూ ఉంటుండగా కానీ ప్రార్థనలో నీ హృదయము ప్రభుతో చెప్పే, ప్రభా ఏదైనా నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నన్ను నీ కుమారుడిగా కుమార్తె అంగీకరించమని ప్రార్థన చేసుకో. కానీ ప్రభు నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు. ఈ దినం నీ జీవితంలో రక్షణ దినంగా ప్రభు చేస్తాడు. కానీ రెండవదిగా మనం చూసినప్పుడు ఈ మందస్సం అనేటువంటిది ఏం చూపిస్తుందంటే, దేవుడు మానవుని కలుసుకునేటువంటి సందర్భం. అంటే వాస్తవానికి మన జీవితాలు ఎట్లాగైపోయినాయి అంటే, దేవునికి మన జీవితంలో ప్రాధాన్యత లేకుండా పోయింది, చోటు లేకుండా పోయింది. దేవుడికి ఉండాల్సిన స్థానంలోనికి అనేకమైనటువంటివి వ్యర్థమైనవి అపిత్రమైనవి అన్నీ వచ్చి చేరిపోయినాయి. ప్రభుకు చోటు లేదు. ప్రభువుని మనం బయటపెట్టేసినాం. మళ్ళీ పేరుకు మాత్రం విశ్వాసం, బైబిల్ పట్టుకుంటాం, చక్కగా ఎంతో భక్తిగా వస్తాము, ఎంతో భక్తిగా మనం కనబడతాం. అదే దేవునికి మాత్రం మన జీవితంలో చోటు లేకుండా పోయింది. ఎట్లాగా అయిపోయిందంటే ఒంటి సామెత అంటారు. ఒంటి సామెత అంటే ఒక గుడారంలో ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ ఒంటే చెప్పిందంట. ఏమి చెప్పిందంటే, అరే బాబు నేను వర్షంలో తడిసిపోతున్నాను, ఏం కనికరం లేదంటే, ఓయబ్బా నువ్వేమో ఇంతలా ఉంటివి, ఇదేమో చిన్న గుడారం నువ్వు పట్టమన్నాడంట. అని నేను నా శరీరము ఎంత పెద్దదైతే నా తలకాయ ఇంతే కదా, నేను జస్ట్ తలకాయ పెట్టుకుని బాబు అని అడిగిందంట. సరేలే పోనీలే, తలకాయ కదా ఇంతే కదా ఉండే తలకాయ, ఒంటి తలకాయ అని చెప్పి పెట్టుకో అన్నాడంట. తర్వాత అన్నదంట, ఏముంది నా మెడ చూడు ఏమి ఇంత లావునుందా, అంత ఒక సొరకాయలాగా అంత ఉంది అని చెప్పి మెడ పెట్టుకుందంట. తర్వాత ఏముంది, నేను ఒళ్ళంతా పెట్టుకుంటానన్నా, నా ముందు కాళ్ళు అంటే నా ఇంత పెద్ద శరీరంలో ముందు పక్క కాళ్ళు ముందు ఉంటే తర్వాత వెనకాలు ఉంటాయి రెండు. అట్లా చివరికి కొంచెం జూరి మనల్ని బయటికి నెట్టేసింది, అది చేరిపోయింది. దాన్ని ఎట్ట బయటకు నడతాడు అంటే, శత్రువు కూడా ఎన్నోసార్లు ఏం చేస్తున్నాడు, కొంచెంగా కానీ ఆక్రమించి మనం స్వాధీనం చేసుకొని సంపూర్ణంగా దేవునికి విరోధమైన వారుగా, అపవిత్రమైన వారుగా, దేవుడు మళ్ళీ విడిచిపోనట్లుగా దేవుడు మన జీవితాల్లో, శత్రువు మన జీవితాలు చేసేవాడుగా ఉంటున్నాడు. మనం ఇంతకుముందు జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ప్రభు ఏమన్నాడు, కాబట్టి నేను మీ మధ్యను నివసిస్తానని చెప్పినాడు అని చెప్తే ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు, నేను మీ పాలెములో నేనేం చేస్తాను, సంచరిస్తాను, నా కంటికి అపవిత్రమైనది అసహ్యమైనది కనపడుకున్నట్లు, నేను మిమ్మల్ని విడిచిపోకుండానట్లు మీ పాలెంను ఎట్లా ఉంచుకోవాలా, పరిశుద్ధంగా ఉంచుకోవాలా. కాబట్టి నీ దగ్గర ఉన్న వస్తువులతో పాటు ఒక గరికె ఉండాలా. కాబట్టి అది నువ్వు బహిర్భూమికి వెళ్ళినప్పుడు నీ మలమును ఆ గరికతో దాన్ని కప్పివేయాల. అంటే అర్థమేంటి, ఆ పాలెములో అపవిత్రమైంది కనబడినప్పుడు కానీ ప్రభావం అన్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టినట్లు నాకు అసహ్యమైనది కనబడకుండా చేయమని చెప్పినాడు. అంటే భౌతికమైనటువంటి అపవిత్రమైన అసహ్యకరమైనది చూస్తేనే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేలే పరిస్తున్నప్పుడు, ఇంత విలువ పెట్టి కొనబడిన వారం, రక్షణ పొందిన వారం, నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభు అడ్జస్ట్ అయిపోతాడా? దేవుడు మనతో ఏమంటే లాలుచి పడిపోతాడా? పర్వాలేదులే ఈ విషయంలో నేను చూడకపోతాలే నా కుమార్తె నా కుమారుని చెప్తాడా? విడిచిపెట్టి పోడా?
కానీ చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ఏ దినాల్లో మనం ఉంటున్నాం? 7 సంఘాల గురించి రాయబడినప్పుడు మనం ప్రణగ్రంథం ధ్యానం చేస్తూ వచ్చినాం. 7 సంఘాలు ఆయా కాలాలైనటువంటి సంఘ పరిస్థితులకు గుర్తుగా ఉంచబడుతున్నాయి. మనమున్న ఏ సంఘ కాలంలో నేను ఉన్నామంటే లవోదికయ సంఘ కాలంలో మనం ఉంటున్నాం. ఎలాంటి లవోదికయ సంఘం యొక్క పరిస్థితి ఎలాంటిది? ఆత్మీయంగా ఎంతో దౌర్బల్యమైన మరి ఎంతో అడుగుంటిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి లవోదికయ సంఘము కలిగి ఉంటా వచ్చింది. అయితే భౌతికంగా చూసినప్పుడు ఎంతో బాగా కనబడుతుంది. ఎంత బాగా మీటింగ్స్ జరుగుతున్నాయో, వీబీఎస్ జరుగుతున్నాయి, కాన్వకేషన్ జరుగుతున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. బాగా ఎక్కడ కూడా ఒక్కరు కూడా పేషెంట్ కనబడట్లేదు. ఎక్కడ చూసినా విస్తారమైనటువంటి సమృద్ధి అయినటువంటి ఆదాయం కలుగుతూ ఉంది. అబ్బా, ఎంత మంచి సంఘం, దేవుడు ఎంతగా ఆశీర్వించాడని కనబడతా ఉంది. అయితే ఆత్మీయమైన స్థితి చూస్తే ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. అందుకనే ఇక్కడ ఆ సంఘ కాలంలో ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు బయట ఉన్నాడు. బయట ఉండి, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టొచ్చున్నాను. కాబట్టి ఈ దినాల్లో లౌదిక సంఘ ఇక మందస్సం మనకేం చూపిస్తుందంటే ప్రభు నిన్ను నన్ను కలుసుకోవాలనేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. అయితే ప్రభు కలుసుకోవడం తర్వాత సంగతి. ప్రభుని ఏం చేసినాం? ప్రభుని బయట పారవేసినాం. ఆయన మన జీవితంలో ప్రాధాన్యత లేకుండా చేసేసినాం. అందుకు లౌదిక సంఘ విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దయచేసి 15వ వచనం. కదా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు చల్లగానైను వెచ్చగానైను చల్లగానైను ఉండక నులివెచ్చనిగా ఉన్నా కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయవుద్దే. కాబట్టి లౌదిక సంఘకాలం, లౌదిక అనేటువంటి ఆ పట్టణం ఎంత ఆదాయములో ఎంత రాబడిగల పట్టణం అంటే ఆర్థికమైన రాజధానిగా పిలువబడతా వచ్చింది. ఒకనొక సందర్భం వచ్చింది, భయంకరమైన భూకంపం వచ్చి పట్టణం నేలమట్టమైంది. అయితే మళ్ళా తిరిగి అది రీబిల్డ్ చేసుకుంది. ఎట్లాగా మళ్ళీ తిరిగి పట్టణం కట్టబడిందో తెలిసిన? రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన కింద ఉన్న పట్టణం, రోమా ప్రభుత్వం నుండి ఒక్క సింగిల్ పైసా సహాయం తీసుకోకుండా మళ్ళా తిరిగి ఆ పట్టణం తిరిగి పట్టణంగా కట్టబడటానికి తన ఆర్థికమైన స్థితిగతులు సరిపోయినాయి అనమాట. అంత గొప్ప ధనవంతమైన పట్టణం అది. ఒక చోట వరదలు వచ్చినంటే మళ్ళా పరిస్థితుల్లో మొదటి రావడానికి ఎంతో ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాలు ఇస్తాయి. అనేక అందితేనే తర్వాత ఎప్పటికో వస్తాయి. లౌదిక అట్లాంటిది కాదు, ఎంత ధనికమైన పట్టణం. అయితే ఈ లౌదిక పట్టణంలో నీటి యొక్క అవసరం ఉండే, బాగా ఏమంటారంటే అది వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి పట్టణం. అది వర్షాలు సరి పడవు, ఎంతో వేడి ఉండేటువంటి పట్టణం. అది నీటి కొరత, వీళ్ళేమో సమృద్ధి అని డబ్బులు, నీరు లేవు. అందుకని ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రాంతం నుండి వారు మరి కాలువలు తవ్వి రకరకాల పద్ధతుల్లో నీళ్లు తెప్పించుకునేవాళ్ళు. అక్కడ నుండి ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే అక్కడ చాలా ఏమంటారంటే చల్లని నీరు ఉంటుంది. చక్కగా తృప్తిగా ఆ నీళ్ళు తాగితే చల్లగా ఉంటాయి కాబట్టి తృప్తిగా తాగొచ్చు. దాహం తీర్చుకోవడానికి సరిపోయింది మంచి చల్లటి నీరు. అయితే ఆ నీరు కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ వర్షాభావ పరిస్థితులు కాబట్టి వేడి పరిస్థితులకి ఏమైపోతుంది? ఆ చల్లని నీరు ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది? వెచ్చగా అయిపోతుంది. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ తాగినంత తృప్తిగా ఇక్కడికి వచ్చేసరికి ఆ నీరుని తాగలేరు. తర్వాత ఇంకొక వైపు నుండి ఆ ప్రాంతం పేర్లు కూడా వ్రాయబడినాయి, ఇప్పుడు మనం చూడం. కానీ ఇంకో ప్రాంతంలో కూడా నీరు తెప్పించుకునే వాళ్ళు. అక్కడ ఎలాంటి నీరు ఉండేది? వెచ్చని వేడి నీటి ఊటలు ఉండేవి ఆ ప్రాంతంలో. అంటే ఆ ఊటలే వేడి నీరు ఊటలు. అందుమాత్రమే కాదు, ఆ యొక్క నీటిలో ఔషధ గుణాలు ఉండేటువంటివి. ఎవరైనా జబ్బు పడినప్పుడు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వేడి నీరు తాగడం వలన వారి దేహంలో ఉన్నటువంటి కొన్ని జబ్బులు నయమైపోయేటువంటివి. అయితే ఆ నీరు ఇక్కడికి వచ్చే క్రమంలో ఆ వేడి నీరు ఇక్కడికి వచ్చేసరికి చల్లగా అయిపోయి, అంటే నులివెచ్చనిగా అయిపోయి ఏమైపోతుంది? దాంట్లోనే ఔషధ గుణాలన్నీ పోతున్నాయి. అంటే తాగడానికి సంతృప్తిగా ఉండే చల్లగాల ఇక్కడికి వచ్చేసరికి అదే నీరు ఇక్కడికి వచ్చేసరికి మరి తృప్తిగా తాగడానికి లేకుండా పోతుంది. కానీ ఔషధ గుణాలటువంటి వెచ్చని నీరు, అదే నీరు ఇక్కడికి వచ్చేసరికి ఆ ఔషధ గుణాలన్నీ పోగొట్టుకుంటుంది. అలాంటప్పుడు ఎందుకు తెప్పించుకోవాలా? అంటే అస్సలు లేవు కాబట్టి, ఏదో దాహం తీర్చుకోవాలి కాబట్టి, తృప్తిగా తాగకపోయినా ఏదో రకంగా తాగాలి కాబట్టి ఆ నీరు వాళ్ళు తెప్పించు. అంటే తలంపు ఏంటంటే ప్రభువు చెప్పినాడు, ఏ రకంగా కూడా ప్రయోజనకరంగా లేకుండా పోయినావు, ఏ రకంగా కూడా.
అట్లా చల్లగా లేవు, అట్లాగా వెచ్చగా ఔషధ గుణాలు ఉండగా లేవు. ఇక్కడికి వచ్చేసరికి అదే నీరు ఎట్లాగ అయిపోయిందో నీ జీవితం కూడా అట్లానే ఉంది. ఉమ్మి వేయాలనుకుంటున్నాను, బాగుపడడానికి కూడా వీళ్ళు. అందుకని దేని వాక్యంలో మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘం ఎలా ఏమనుకుంటా ఉందంట చూడండి, ఎంత బాగా అనుకుంటుందో చూడండి. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలోడివి, దరిద్రుడువు, గుడ్డివాడువు. ఇవి మన రియాలిటీ, ఇది మన యొక్క వాస్తవికమైన స్థితి. ఎవరమైనా సరే కాక, నువ్వు పెద్ద చదువరు కావచ్చు, మంచి డిగ్రీలు ఉండొచ్చు, అయితే ఓనమాలు రానేటువంటి చదువు లేని వ్యక్తి కావచ్చు. అర్థమైందా? నీకు 5-6 బంగళాలు, 4-5 కార్లు నీకు ఉండొచ్చు, ఆ పూట తినడానికి కూడా మరి డబ్బులు లేనటువంటి దరిద్ర స్థితిలో ఉండొచ్చు. మనం ఎవరమైనా సరే కాక, ఇది మన డిగ్రీస్ ఇవి. ఆత్మీయంగా మనం ఈ స్థితిలో ఉన్నాము. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు ఎట్లా ఉన్నావంట? దౌర్భాగ్యుడు. అన్ని భాగ్యాలు పోగొట్టుకున్నావు, అన్ని ఆధిక్యతలు పోగొట్టుకున్నావు, దేవుడి ఇచ్చిన తరుణాలన్నీ పోగొట్టుకున్నావు. ఎన్ని విషయాలు, ఎన్ని విధాలుగా ప్రభు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా నీకు నేర్పించినాడు, ఉపదేశించినాడు. నేను అన్నీ పోగొట్టుకున్నాం. అన్ని భాగ్యాలు పోగొట్టుకొని, ఆధిక్యతలు పోగొట్టుకొని, అవకాశాలు పోగొట్టుకొని, తరుణాలు పోగొట్టుకొని దౌర్భాగ్యులుగా అయిపోయినాం. ఇది ఒకటి. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? దిక్కుమాలోడివి. అంటే ఇక దేవుడే వదిలిపెట్టి నీకెవడు దిక్కు, నాకెవడు దిక్కు? ఎవరు మనల్ని కాపాడాలా? మనల్ని శిక్షించినా, మనకు బోధించినా, నేర్పించినా, లేవనెత్తినా, తిరిగి బలపరిచినా, ఆశీర్వదించినా ఆయనే పోగొట్టుకుంటే, ఆయనే దూరం చేసుకుంటే మనకెవరు దిక్కు? దిక్కుమాలోడు. ఇంకా ఏమంటున్నాడు? దరిద్రుడువు, తర్వాత ఇంకా గుడ్డివాడవు, చివరికి దిగంబరుడువు, సిగ్గు లేని బ్రతుకు, బట్టలు ఇప్పేసిన బ్రతుకు అని అంటాడనమాట. ఈ స్థితిలో ఉన్నటువంటి అయిపోయింది. అది అంతవరకు బాగానే ఉంది. ఇలాంటి స్థితిలో ఎవరమైనా ఏ పరిస్థితులను బట్టి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఆ స్థితిలో వచ్చిన తర్వాత ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ స్థితిలో అంటే ఉదాహరణకు ఎవరైనా సరే ఉన్నదంతా అనుకోని పరిస్థితుల్లో వ్యాపారీత్యం కోల్పోయి, తిండి కూడా లేకుండా, బట్టకు లేకుండా అయిపోయింది అనుకో, వారి హృదయం ఎంత బాధ ఉంటుంది. పరిస్థితిని బట్టి వారి హృదయంలో ఎంత ఆశ ఉంటుంది. నేను ఈ పరిస్థితిని చిన్నగా ఎట్లా కొట్టాలి, ఎగవాలని ఉంటుంది కదా. ఈ సంఘానికి అది కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న సంఘము కనీసము సిగ్గు లేకుండా, సిగ్గు ఎరగకుండా ఏమని చెప్పుకుంటుందంట? దేవుని వాక్యంలో చదవండి. దిగంబరుడై ఉన్నావని ఎరుగక అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకే అర్థం కావట్లా, నేను ఏ స్థితిలో నాకే అర్థం కావట్లా. ఆ ఎరుకే లేదు. ఏమైనా కనీసము ఒక సాధారణమైన విశ్వాసం వల్లనైనా నేను ఉన్నానంటే అసలు నేను ఎట్టున్నా నాకే అర్థం కావట్లే. ఎంత 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 మైకము చూడండి, ఎంత మొత్తం చూడండి, ఎంత గుడ్డితనమో ఎరగక. ఆ తర్వాత దీని వాక్యం ఏం చూస్తున్నాం? ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను. అరే మాకేంటి బా, ఏమనుకున్నావు అసలు? నేనంటే ఏంటి అసలు ఏమనుకున్నావు అంట కదండి. నేను అట్లా అనుకుంటే వచ్చేస్తుంది నా ముందు, అంతే. ఏం కావాలంటే డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎన్ని మీటింగ్స్ అని పెడతాం, 1,00,000 మందికి భోజనాలు పెడతాం అన్నట్టుగా అయింది తలంపు. ఏంటంటే కానీ ఇలాంటి సంఘ పరిస్థితి ఈ దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ఉండేటువంటి సంఘ పరిస్థితి. ఇక్కడ పిల్లరా, దేవుని పిల్లలంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కృపకు అప్పగించుకొని వస్తున్నాం, మనం ఉంటున్నాం. ఇదేనా వాక్యాలు. అందుకనే ఇక్కడ ప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? వేలపట ఉన్నాడు. వేలపట ఉండి ప్రభు ఏమన్నాడు? 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి. మన ప్రభు ఎంత దీర్ఘశాంతం కలిగినవాడు, ఎంత ఓపిక ప్రభుకి. అయినా మనల్ని ప్రభు బయటికి నట్టివేసిన ఏ మాత్రం కూడా, కాబట్టి దేవుని దుఃఖపెట్టేటువంటి స్థితిలోని మనం ఏ మాత్రం కూడా లేవనెత్తబడడానికి ఇష్టపడకపోయినా, సంతోషపెట్టేటువంటి ఆ దైవిక నియమం మన జీవితంలో లేకుండా పోయినా, ప్రభు అయితే మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఆయన వేచి ఉన్నవాడుగా ఉంటున్నాడు, దీర్ఘశాంతం కలిగినవాడుగా ఉంటున్నాడు. మౌనంగా ఉన్నట్లే ఆయన తలుపు తడుతూ ఉంటున్నాడు. దేని వాక్యంలో రాయబడతా ఉంది, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినాడు. అంటే ఈ మాట మనకేం చూపిస్తుంది? కానీ ఆయన స్వరం ఏంటంటే నాకు అర్థమవుతుంది, అర్థం అవ్వాలా. అయితేనే ఏమైనా నేను మేలు పొందగలను. ఏం అర్థం అవ్వాలా? నా ప్రభుకి నా జీవితంలో చోటు లేకుండా చేశానని నాకు అర్థం అవ్వాలా. నా ప్రభు వెలపడి ఉండిపోయినాడని అర్థం అవ్వాలా. నా ప్రభు లోపలికి రాకుండా నేను తలుపు వేసేసుకున్నాను, అవకాశం లేకుండా చేసేసాను
అనేది అర్థం అవ్వాలా. నా ప్రభు నా కొరకు నేను నశించకపోగా తిరిగి మళ్ళా లేపబడి ఆశీర్వదించబడాలని ఆయన నా కోసం ఎంతో దీర్ఘశాంతంతో వేచి ఉన్నాడని అర్థం అవ్వాలా. ఇది ఏదో ఒక బోధకుని స్వరం కాదు, ఇది నా ప్రభు స్వరమే అని నాకు అర్థం అవ్వాలా. అప్పుడు అంగీకరించడానికి వీలుంటుంది, అప్పుడు ప్రభుకి చోటు ఇవ్వడానికి వీలుంటుంది. ప్రభు అన్నాడు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు ఎలా, అక్కడేం రాయబడి చదవండి. అదే అన్నమాట. కాబట్టి దేవుడు కలుసుకునేటువంటి సందర్భం ప్రభు కోరుతున్నాడు మళ్ళీ తిరిగి. కానీ నిన్ను నన్ను కాబట్టి ఆయన లోపల రావాలని కోరుతున్నాడు, మళ్ళీ కలుసుకోవాలని కోరుతున్నాడు. కాబట్టి ఇక మందస్సం మనకి ఏం చూపిస్తుందంటే, కానీ ప్రభు మనల్ని కలుసుకునేటువంటి దానికి గుర్తుగా ప్రభు మందస్సాన్ని ఉంచినాడు. కానీ దినాలలో కూడా దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకుందాం. ప్రభు బలను మనం సమీపించక మనకు ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు, ఎందుకని అంత క్రైమ్ శిలువలో చెల్లించినాడు. కాబట్టి ఏ ఉద్దేశంతో అంటే, కాబట్టి నేను ప్రభు నీతో నాతో ఉండడు కొరకాయ, అదైక్యమైనటువంటి నియమం కొరకాయ. దీని వాక్యంలో ఇక్కడ ఏమన్నాడంటే, నేను అతని యొద్దకు వచ్చి ఏమంటున్నాడు, అతనితో నేనును. కానీ ఎందుకు లోపల రావటం, ఎందుకు లోపల రావటం అంట, అతనితో నేను. ప్రభు అంటున్నాడు, నేను నీతో ఐక్యపరచుకుంటాను అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు, నాతో అతడును. ప్రభు తానే మనతో ఐక్యపరచుకోవడానికి, మనలను తనతో ఐక్యపరచుకోవడానికి అంగీకరించడం. ఆయన మనతో ఐక్యపరచుకుంటున్నాడు, మనల్ని తనతో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అది దేవునికి ఉద్దేశం. అందుకోసమని, అంతేగాని ఏదో పైన భక్తిని కనుబర్చి కాబట్టి మరి తాత్కాలికమైన ఏదో కొన్ని మేలులు మాత్రం పొందడం కొరకు కాదు ప్రభు ఆశించుతున్నది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన మనతో ఐక్యపరచుకోవాలని కోరుతున్నాడు, మనల్ని కూడా తనతో ఐక్యపరచుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. నేను వాక్యం అన్నాడు, కానీ నేను అతనితోనూ నాతో అతడు కూడా ఏం చేస్తామని రాయబడింది, భోజనము చేయుదుము అని రాయబడింది. అంటే భోజనం కోసం వచ్చినాడు ఆయన, భోజనం కోసం వేచి ఉన్నాడా అని అర్థమా? అట్లా కాదు. కాబట్టి దేని వాక్యమే అంటే దాని అర్థం ఏంటంటే, కానీ ప్రభు కాబట్టి ఆయన ద్వారా మనకు తృప్తి, మనకు బలం, మన ద్వారా ఆయన తృప్తి పొందాలని కోరుతున్నాడు. ఎప్పుడు మన ద్వారా ఆయన తృప్తి, కానీ ఆయనలో మనం తృప్తి పొందినప్పుడు, ఆయనను మనతో ఐక్యపరచుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు, మనం ఆయనతో మనల్ని మనం ఐక్యపరచుకున్నప్పుడు, అప్పుడు ఆ సహవాసం ద్వారా కలిగేటువంటి సహవాసం గురించి ఈ మాట మనకు జ్ఞాపం చేస్తూ ఉంది. కాబట్టి దేనిక ఈ యొక్క మందస్సం అనేటువంటిది ఆ రోజుగా మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు నాయుడు నేను అక్కడ నేనేం చేస్తాను, కలుసుకుంటాను అని చెప్పినాడు. కాబట్టి ప్రభు కలుసుకోవడం అనేది ఎంత శ్రేష్టమైనటువంటిది. ఎందుకోసం ఆయన కలుస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదించడం కొరకే మన ఎదుగు రావాలని ఆశపడుతున్నాడు. దేని వాక్యంలో మనం చూడంగానే అపోస్తలుల 3వ చివరి వచ్చిన రాయబడింది, ప్రభు ఏమన్నాడు, తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని ఆశీర్వదించుటకు, వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుటకు తన సేవకుడైన యేసు ప్రభువారిని మన కొరకే పంపించినాడు. కానీ ఆయన మనం ఆశీర్వదించబడాలంటే ప్రభువుతో మనకు సంబంధం ఏర్పడాలి. ఇంతకుముందు ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాం, యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడినాడు, అక్కడ పెనుగులాడినప్పుడు కాదు ఆశీర్వదించబడింది. కనుక ఒంటరివాడైపోయి అది ఏంటి, అది ఆ సందర్భం ఏం చూపిస్తుంది, ప్రభువు తనను దర్శించిన సందర్భాన్ని చూపిస్తుంది. తన నిజమైన స్థుతిని, ఆత్మీయ గుడ్డితనమును దేవుడు అక్కడ తన కళ్ళు రెప్పలు కలుగు చేసి ఏది నిజమైన ఆశీర్వాదము, ఏది నిజమైనది కాదు, తన ఎలాంటి స్థితిలో ఉన్నాడనేది ఎరుక కొరకై ప్రభు సంధించిన సందర్భం అది. అక్కడ ప్రభు తనను ఆశీర్వదించలే, నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీ అన్నాడు. కాలు ఎరగొట్టి మరి వెళ్ళినాడు ఆయన. అక్కడ అది దేని వాక్యం ఎక్కడ ఆశీర్వదించినాడు, ఆ తర్వాత అంటే 32వ అధ్యాయంలో ఆశీర్వదించబడలేదు, 35వ అధ్యాయం వచ్చిన తర్వాత అక్కడ ఆ విగ్రహములన్నిటినీ వాళ్ళ చెవుల పోగులను పాతి పెట్టిన తర్వాత ఆ అధ్యాయంలో ప్రభు యాకోబు యొద్దకు వచ్చి అతను ఆశీర్వదించినాడు. ఆయనే వచ్చినాడు ఆ యాకోబు యొద్దకు, యాకోబును కలుసుకోవడానికి. అంతకుముందు ఎందుకు రాలే? కారణం ఏంటి, తన చేతులు ఇంకా విగ్రహాలు ఉన్నాయి, అవి పోలే, వాటి గురించి గమనం లేదు, ఎరుక లేదు, ఆలోచన లేదు. ఎప్పుడైతే తన జీవితంలో అలాంటి తీర్మానానికి వచ్చినాడో అప్పుడు ప్రభు తానే వచ్చి యాకోబుని కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకున్నాడు, ఆశీర్వదించడం కొరకు కలుసుకున్నాడు. మనకు తెలిసిన భాగమైనా కూడా నేను చూపిస్తాను, మరి అవసరమున్న వారి కొరకాయ. ఆదికాండము 32వ అధ్యాయంలో 26వ వచనం, ఆయన తెల్లవారుచున్న నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనిమ్మనను. కాబట్టి ఇక్కడ దేని వాక్యంలో 28వ వచనంలో ఏమన్నాడు ఆయన, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచదు గనుక ఇక మీద నీవు ఇశ్రాయేలువే కానీ యాకోబు
అనబడవని చెప్పాను. అప్పుడు యాకోబు ఇక్కడ ఏం రాయబడింది, నా పేరు అడిగిదని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. 29 వచ్చిన చివరిలో అక్కడ అతనిని ఆశీర్వదించెను అని రాయబడింది. ఆశీర్వదించెను అని అంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదం కొరకైన వాగ్దానం పొందినాడు, అదే అన్నమాట. తర్వాత దేని వాక్యంలో 35వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 4వ వచనం, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. అంటే మళ్ళా పోయి తెచ్చుకున్నాడని కాదు, కాబట్టి వాటిని పాతి పెట్టిన రాయబడింది మూల భాషలో. కాబట్టి ఒక శవాన్ని పాతి పెట్టిన తర్వాత వాళ్ళు ఎన్నడూ కూడా దాన్ని మనం తెరవమో అలాగన సంపూర్ణంగా తీసివేసినాడు. అప్పుడు చూడండి 9వ వచనం 35:9, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించినాడు. ఇక్కడ ఆశీర్వదించిన కొరకే ప్రత్యక్షమైనాడు. తలంపు ఏంటంటే ఇక్కడ మనస్సు మనకేం చూపిస్తూ ఉందంటే దేవునితో నీకు నాకు ఇలాంటి దైవికమైన ఏకత్వం ఉన్నదా అని. దేవునికి విరోధమైన వాటన్నిటినీ నా జీవితంలో సంపూర్ణంగా నేను తీసివేసుకున్నాను, తొలగించి వేశాను, పాతి పెట్టేశాను, అసహించుకున్నాను, తృణీకరించినాను. కాబట్టి అవి నా జీవితంలో లేకుండా నేను చేసుకున్నాను అని నేను చెప్పగలమా? అప్పుడు ఆయన నాతో ఐక్యపరచుకోగలడు, నన్ను తనతో ఐక్యపరచుకోవడానికి వీలవుతుంది. అప్పుడే కాబట్టి ఆయన ద్వారా నాకు తృప్తి, నా ద్వారా ఆయనకు తృప్తి, సహవాసం ద్వారా మేలు క్షేమము ప్రభుతో నేను అనుభవించగలుగుతాను. కానీ దేని యొక్క వాక్యంలో ఈ యొక్క ప్రభు కలుసుకునేటువంటిది దేనికోసము అని అంటే దేని వాక్యంలో ఇంకో మాట కూడా మనకి జ్ఞాపం చేయబడింది. అది ఆ తర్వాత సందర్భాన్ని కూడా వర్తిస్తుంది. ఇదే కింద చదివిన భాగమే నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనం చదవండి. కరుణాపేట ముందు నుండి శాసనం గల మందస్సం మీద నుండి 2 కరేబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును. కాబట్టి ఎందుకోసం కలుసుకుంటున్నాడు ఆయన? ఎందుకోసం కలుసుకుంటున్నాడు? నాకు ఆరాధన చేయి, నాకు ప్రార్థన చేయి, నాకు కానుకలి అని కాదు. ఎందుకోసం కలుసుకుంటున్నాడు? సమస్తాన్ని నేను నీకేం చేస్తాను? తెలియజెప్తాను. సమస్తాన్ని నేను బోధిస్తాను. ఏం చెప్తాడంట? ఆజ్ఞాపించు వాటన్నిటిని చెప్తాను. ఎవరి కొరకై ఇశ్రాయేలు ప్రజల కొరకు. అంటే ఇశ్రాయేలు ప్రజలు కంటే మోషేకి అవసరం లేదని అర్థమా? దీని వాక్యం ఎంత చక్కని మాటలో చూడండి, ఆ కూర్పు కూడా ఎంత బాగుంటుందో. నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తం అన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం అంటే మోషే అనుకోవడానికి లేదు, నా కోసం కాదులే వారి కోసమే అనుకోవడానికి లేదు. తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము మీకు ఆజ్ఞాపించాడు. మీ అంటే అర్థం ఏంటి? మోషేను కూడా ఇశ్రాయేలు ప్రజలతో కలిపి చెప్తున్నాడు, మీకు ఆజ్ఞాపించిన నిమిత్తమై. అర్థమవుతుందా? ఒక దినాన నీవు నేను ఎవరు కూడా మినహాయింపు కాదు ఈ విషయంలో. ప్రభువాల దగ్గరికి వచ్చిన తర్వాత దేని వాక్యం దానికి ముందే సేవకుడు ఉండే సేవకుడు యొక్క అధ్యక్షతన పరిచయం జరుగుతుంది. సరే అయితే కావచ్చు గాక అవన్నీ తర్వాత అది దేని వాక్యం ఎందుకు వచ్చిన తర్వాత ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత కాబట్టి మనం అందరం కూడా సమానమైన వారమే. దేని వాక్యం ఏం రాయబడింది? ప్రతి మనుష్యుడు అని రాయబడింది. తాను ప్రతి మనుష్యుడు అన్న మాట ఏం చూపిస్తూ ఉంది? అందరి మనుషులమే అనే మాట జ్ఞాపం చేస్తూ ఉంది. కాబట్టి ఈ దినాలలో దేవుని ప్రజలంగా చెప్పగలమా? ప్రభు నన్ను సంధించిన తొండాలు నాకున్నాయి. నా ప్రభు నాతో ఐక్యపరుచుకున్నాను, నేను ఆయనతో ఐక్యపరుచుకున్నాను, ఆయన నాతో ఐక్యపరుచుకున్నాడు. కాబట్టి నాకు ఆయన సమస్తాన్ని కూడా నాకు తెలియజేసినాడు. ఏమేమి చేయకూడదు అవన్నీ నాకు తెలియజేసినాడు, ఏమేమి చేయాలో అవన్నీ నాకు తెలియజేసినాడు. మీకు అన్నాడంటే దాంట్లో నా పార్ట్ ఉంది, నా భాగం ఉంది, నాకు తెలియజేసినాడు. చెప్పగలమా? అందుకని అపోస్తలుడు పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మరి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఏమన్నాడు? కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు? క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం అవ్వాలా. దేహంతో జరిగించే ప్రతి దాని కొరకే, అది మంచిదైనా చెడ్డదైనా. మంచిదైతే దానికన్నా రివార్డ్ ఉంటుంది, చెడ్డదైతే దాని కలిగిన నష్టము బయలుపరచబడుతుంది. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరు ప్రత్యక్షం కావాలా? కొరింథీ విశ్వాసులారా జాగ్రత్త, మీరంతా ప్రత్యక్షం కావాలి అనలే. ఏమన్నాడు? మనమందరము అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే అందరిలో పౌలు ఒకటి కాదు. పౌలు స్థానం చాలా ప్రత్యేకమైంది.
ఏ సేవకుని కూడా పౌలుతో సమానంగా పోల్చలేం. అంత ఆత్మీయమైన వాడు, అంతగా దేవుని పనిలో ప్రయాసపడినటువంటి వాడు, అంత ప్రత్యేకమైన వాడు పౌలు. దేవుని వాక్యంలో అంటే కొన్ని విశ్వాసాలు అంటే అర్థమండి, వాళ్ళు బలీయులైన వాళ్ళు ఉన్నారు, సామాన్యులైన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అంటే పౌలు యొక్క వర్తమానం ఏంటి? కొరింథీ సంఘం చెప్పేదంటే ఎంత సామాన్యమైన బలహీనమైన విశ్వాసైనా, ఎంత గొప్ప దేవుని పరిచర్యగా ఎంచబడే పౌలు లాంటి నావాడైనా, నాలాంటి వాడైనా, మేమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం కావాలి. కానీ ప్రభు స్తోత్రంలో ఈ మందసము ప్రత్యక్ష గుడారం ఎందుకోసం దేవుడు అనుగ్రహించినాడంటే, దేవుడు ఆయన మనల్ని కలుసుకోవటానికి, మనల్ని కలుసుకొని కనుక మనకు తెలియవలసిన వాటన్నిటినీ నీకు నాకేం చేయడం కూడా చెప్పండి, ఉపదేశించుట కొరకై ఈ మందసము మనకు తెలియజేయబడతా ఉంది. ఇప్పుడు ఆ వచ్చిన భాగం నేను చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జనించిన వాడి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట కానీ ఎవరమంట మనమందరము అని చెప్తున్నాడు. కానీ ప్రభు స్తోత్రంలో ఈ యొక్క భాగం ఏం చేస్తుందంటే, ఈ దినాలలో ఇక్కడ ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం నీ జీవితంలో నా జీవితంలో ఉన్నదంటే నిదర్శనం ఏంటంటే, ఆయన నాతో, నేను ఆయనతో కలుసుకునే సందర్భము, ఆయన ద్వారా నేను ఉపదేశించబడటం. అందుకని శిష్యుల విషయం చూస్తే, శిష్యులతో దేవుడు ఏం చేసినాడు? అందరితో మాట్లాడేటప్పుడు ఉపమాన రీతిలో చెప్పినాడు. ఆ తర్వాత శిష్యులకి ఏం చేసినాడు? సమస్తాన్ని కూడా వివరంగా వచ్చి చెప్పినాడు. ఎందుకు వాళ్ళకి ఎందుకు చెప్పలే? సరే వాళ్ళకి చెప్పలే, వీళ్ళకి మాత్రం ఎందుకు చెప్పినాడు అంటే వీళ్ళ విషయం మనం చూస్తే ఎందుకోసమని, వీరి తర్వాత అనేకులకు వారు ఎంతో సేవ చేయవలసి ఉంది, అనేకులకు విడమర్చి చెప్పవలసి ఉంది, బోధించవలసి ఉంది. కాబట్టి అంటే వారికి మరుగైనంత మాత్రం నష్టం లేదు, కానీ అది వీరికి మరుగైంటే మాత్రం నష్టం. ఏంటో నష్టం? కాబట్టి వీరు తెలుసుకోకపోతే, వీరు నేర్చుకోకపోతే, కానీ అనేకులకు ఉపదేశించేటువంటి ఆ పరిచర్యలో కానీ లాభదాయకంగా వారు ఉండలేరు. అందుకని దేవుని వాక్యంలో మరి వారు బోధించిన తర్వాత ఆ ఉపమానాల అర్థాలన్నీ కూడా తేటగా శిష్యులకు బోధిస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయం 34వ వచనం 33. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేక ఉపమానం చెప్పి ఆయన వారికి వాక్యం బోధించును. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచను. కాబట్టి అన్నిటినీ విషదపరచను. దేవుని ప్రజలంటే అర్థం, కొత్త నిబంధనలో ఉన్న సంఘం అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో భక్తులతో కాదు మనం. కాబట్టి నాకు ఇది నాకు తెలియదు, ఎట్లని తెలియదు, నాకు తెలుసు కానీ ఇట్లని తెలీదు అంటాను. ఏ విషయంలో నేను అంటానికి ఆస్కారం లేదు. నేను స్కోప్ అంతే. ప్రభా నాకు తెలియదు ప్రభా అని అంటానులే, తలగిరుకుంటే కుదరదు. అప్పుడు దేవుడు కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏం చేశాడు? సమస్తాన్ని కూడా బయలుపరిచాడు. కానీ దేవుడు మొట్టమొదటిగా మనం మనసాక్షి దానికి సాక్ష్యం, తేటగా దానికి వాక్యం కూడా అవసరంలే. దేవుని బిడ్డలమంటే అర్థం ఏంటి? దేవుని మనసు మనకు అర్థమైపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి అంటే ఎట్లా ఉంటుందంటే ఆ సహవాసం యొక్క ఫలితం అన్నమాట అది. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కాలంలో విశ్వాసులు ఎంతగా వారు సిద్ధపరచబడ్డారంటే మనకు బాగా పరిచయమైన ఒక సందర్భం మనకు తెలుసు. ఇక్కడ అకుల ప్రిస్కిల్లాలు సామాన్యమైన ఎఫెసులో ఉండేటువంటి సామాన్యమైన విశ్వాసం వాళ్ళు. వారు ఎంతగా దేవుని కార్యాల విషయమై వారు నేర్పించబడ్డారంటే, వాళ్ళ ప్రాంతానికి ఒక బోధకుడు వచ్చినాడు. కానీ ఆయన దేవుని వాక్యం బోధిస్తూ వచ్చినాడు. ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు కాదు. దేవుని ఒక వాక్యం విషయంలో విద్వాంసుడు అని రాయబడింది. ఎంతో దేవుని వాక్య పరిజ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన. ఎంత చక్కని వర్తమానం ఇస్తాడు, అంత చక్కని వర్తమానం ఇస్తాడు. ఆయన వస్తే కాబట్టి ఎక్కడుండో వచ్చినాడు, మళ్ళీ అట్లా సొంత సేవ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఈ యొక్క మరి అకుల ప్రిస్కిల్లాలు ఏం చేసినారు? ఇంటికి భోజనాన్ని పిలిచి వీళ్ళేమో సామాన్యమైన విశ్వాసులు. ఇక్కడ గొప్ప విద్వాంసుడైనటువంటి మరి ఆ మనుషుడికి ఏం చేస్తున్నారు?
దేవుని మార్గం గురించి విషదంగా చెప్పినారు. అన్నా ఇది క్రమము, ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండకూడదు అని చెప్పినారు. ఎంత విచిత్రమో చూడండి. మనం ఎంత అమాయకులుగా ఉంటామో ఒక్కోసారి. దేనికి చెప్పము, అదేం విచిత్రమైన అమాయకత్వమో అర్థం కాదు. ఏది చెప్పము. అరే కొట్లాడుకోవాల్సిన అవసరం లే, కనీసం అంటే అది కరెక్ట్ కాదు కదా అనే మాట కూడా రాదు ఒక్కోసారి. వీళ్ళకేం పని పెట్టింది చెప్పండి? ఎవరికి అకుల ప్రిస్కిల్లా ఏం పని పెట్టింది? ఆయన సేవ చేసుకుని ఎవరి సేవ అది అనుకోవాలి కదా. పిలిచి దేవుని వాక్యం చెప్పి కానీ వాళ్ళు ఎట్లా, వాళ్ళ అపోస్తుల ద్వారా నేర్పించబడ్డారు కాబట్టి తన పరిచర్య విధానము అపోస్తులు చెప్పిన పరిచర్య విధానానికి వ్యత్యాసంగా కనబడింది కాబట్టి ఇంత మంచి వర్తమానం, ఇంత సేవ చేస్తున్నాడు. అదే సేవ ఈ విధానంలో చేస్తే ఇంకొంచెము తన ఒక దిన నిత్యత్వంలో మేలు పొందుతాడన్న ఉద్దేశంతో ప్రేమతో పిలిచి భోజనం పెట్టి కాబట్టి ఎంతో ప్రేమతో చెప్పినారు. నిజంగా అనిపిస్తుంది. మరి అపోలో స్థానంలో ఒకవేళ నేనుంటే ఏమంటాను? ఎవరా మీరు, మీకేం సంబంధం, మీరు నాకు చెప్పేది ఏంది ఆఫ్టర్ ఆల్ అని ఉండేవాడు. కాబట్టి నువ్వు నినగమని ఏదో మధ్యాహ్నం పోయి రక్షణ మంది బాప్తిని తీసుకున్నావు, నేను మొత్తం దేవుని వాక్యం అంతా అనర్గళంగా మొత్తం పీచిడీ చేసినాను, నేను నీకు 1వ తరగతి కూడా జ్ఞానం కూడా లేదు అని అనాలా? మరి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఎంత ఆత్మీయుడు కాబట్టి, తనకు తెలియక కాబట్టి ఆ యొక్క అపోస్తుల యొక్క విధానాన్ని అనుసరించలే. ఉపదేశించబడినప్పుడు దేవుని ఆత్మచేత తను ఒప్పించబడ్డాడు. ఎంత చక్కగా తను తర్వాత పరిచర్య చేసినాడు. తర్వాత ఎలాంటి పరిచర్య చేసినాడు? సహవాసంలో నిలిచి పరిచర్య చేసినాడు. దానికి కారణం ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. ఎట్లాగ అకుల ప్రిస్కిల్లాలు ఆ యొక్క అపోల్లోకి విశ్వసింపబడినారు? వారు అలాగే నేర్పించబడినారు కాబట్టి. అక్కడ దినాలలో ప్రత్యక్ష గుడారము యొక్క నియమం మనకేం చూపిస్తుందంటే దేవుని ప్రజలముగా కాబట్టి మనం ప్రభుని ఎలా సంతోషపెట్టాలా, ఎలా సేవించాలి, ప్రతి విషయాలు కూడా దేవుడు తన వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనకు ఆయన సమస్తమును తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. అందుకనే తర్వాత అపోల్లో పరిచర్య ఎలా ఉంటా వచ్చిందంటే, అందుకనే ఉదాహరణకు పౌలు అన్నాడు. పౌలు ఏమన్నాడు? పౌలు ఏం చేసినాడు? నేను నాటాను, అపోల్లో ఏం చేసినాడు? నీళ్లు పోసినాడు, వృద్ధి కలుగు చేసినవాడు దేవుడు. అంటే దేవుడు లేకపోతే నేను వేస్ట్, అపోలో వేస్ట్ అని చెప్తూ ఏమన్నాడు? కాబట్టి నాటడం అనేటువంటిది అది ఒకసారిగా అయిపోయేటువంటి పని. నీళ్లు పోయటం అనేటువంటిది, దాన్ని పెంచడం అనేటువంటిది అది చాలా దీర్ఘకాలము, దాని కొరకు ఎంతో శ్రమ అవసరం. అంటే పౌలు యొక్క పరిచర్య కంటే కూడా కాబట్టి దేవుని సంఘములో ఆత్మీయంగా బలపడి క్షేమాభివృద్ధి పొందు కొరకై అపోల్లో పరిచర్య కారణమవుతూ వచ్చింది. అంత గొప్పగా తన పరిచర్యలో వాడబడ్డాడు. ఎట్లా వాడబడ్డాడు? ఎలాగ వాడబడ్డాడు? తనకు అకుల ప్రిస్కిల్లాల ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు తన అంగీకరించి ఆ దైవిక నియమంలోకి వచ్చినాడు కాబట్టి తనంత ఘనంగా దానికి కాబట్టి తను వాడబట్టు కొరకై వీళ్ళు కారణమవుతా వచ్చినారు. దీని వాక్యంలో అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం, అలెగ్జాండర్ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. దేని వాక్యంలో 25వ వచనం, అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మ మీద తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రం తెలిసిన వాడే యేసుని సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించును. 26వ వచనం అందరం కలిసి చదువుదామండి. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. కానీ ప్రభు స్తోత్రం. 6వదిగా ఈ ప్రత్యక్ష గుడారం మనకేం చూపిస్తూ ఉన్నదంటే, ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది కాబట్టి మరి ప్రభు మనల్ని కలుసుకుని ఆయన చేత ఉపదేశం పొందేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. చివరిగా ఇంకొక మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను. చివరిగా ఈ ప్రత్యక్ష గుడారము మరి పైన మరి ఆ యొక్క మేఘము ఉంటా వచ్చింది. అంటే ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆ మేఘ స్తంభము? ఐగుప్తులో నుండి వారిని నడిపించింది. కాబట్టి దేవుని చేత నడిపించబడుట అనేటువంటిది దేవుని వాక్యం రాయబడింది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు ఎవరై ఉంటారని చెప్పండి? దేవుని కుమారులై ఉంటారు. కానీ దినాలలో మనం ఎలా నడిపించబడాలా? ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా నడిపించబడాలా. ఎలాగ నడిపించబడాలా? దేవుని వాక్యం ద్వారా నడిపించబడాలా, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలా. కానీ మన నడిపింపు ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి విషయం ప్రభు మీద ఆధారపడాలి. ప్రభా నేను ఇలాగ చేయవచ్చునా ప్రభా? కాబట్టి ఈ విషయంలో ఇంకా సంగతులు కొన్ని సంగతులు ప్రభు పలు విధాలుగా బయలుపరుస్తాడు. కొన్ని సంగతులు వాక్యం ద్వారా బయలుపరుస్తాడు. కొన్ని సంగతులు కాబట్టి దేవుని యొక్క ఇంటిలో ఇతర సహోదరులతో కలిసి పరిచయం చేయడం ద్వారా కొన్ని సంగతులు ప్రభు బయలుపరుస్తాడు. కానీ మెట్టు తలంపు ఏంటంటే కాబట్టి దేవుని చేత నడిపించబట్టు కొరకాయ వారు ఏం చేయవలసి వచ్చింది? ఆ ప్రత్యక్ష గుడారము
దానిపైన ఉన్న మేఘాన్ని వారు చూచుచూ ఉండవలసిన ఏర్పాటు అనేటువంటిది మనం చూస్తాం. దేని వాక్యం రండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనం. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కప్పెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద కనబడెను. 17వ వచనం. ఆ మేఘము గుడారం మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెను అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. చూసారా, దేని వాక్యంలో మనకి ఏం జ్ఞాపం చేయబడుతుందంటే, కాబట్టి ఆ మేఘము ఏం పైకి ఎత్తబడినప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీలు ప్రయాణం. ఇక్కడ మధ్యలో ఉంచబట్లకు కూడా కారణం అదే. ఒక పక్క నుండి ఎవరికి కనబడకపోవచ్చు అన్నట్లుగానే. కాబట్టి నిద్ర లేవగానే ఏం చూడాలా, దేన్ని చూడాలా? లేవగానే ఇదేం చూస్తారు చెప్పండి? మేఘాన్ని. ఎందుకు మేఘాన్ని చూడాలా? అది ఎత్తబడిందేమో. అంటే బహుశా ఎట్లా ఉండేదంటే అంటే ఊహకు మనం అర్థం చేసుకుంటే, కాబట్టి ఆ యొక్క మందసం మీద మేఘం ఉండేది, కనబడతా ఉండేది. అది కొంత ఎత్తు లేచిన తర్వాత ఆ మేఘం లేచింది, అక్క మేఘం లేచింది, మేఘం లేచింది అనుకొని టగటగటక అన్ని సర్దుకొని ఆ గొడాలని బహుశా మరి కొన్ని గంటలు అట్లాగా ఉండేదేమో. ఈలోపు వాళ్ళంతా అంటే ఎంత టైము అలా ఉండేదో తెలియదు, కానీ ఆ టైంలో వీళ్ళంతా సిద్ధపడేవాళ్ళు. అది పగలనే రాత్రనలే, అది అర్ధరాత్రి లేస్తే అర్ధరాత్రి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒకవేళ బహుశా ఎవరికైనా మధ్యలో మెలుగు వచ్చిందనుకో, లేవగానే ఏం చూస్తారు? ఎవరు చూస్తారు? ఎవరైనా దేని చూస్తారు? ఆ మేఘం ఉందా ఎత్తబడిందే. పోతా ఉండాల్సిందే, ఎన్ని రోజులైనా పోతా ఉండాల్సిందే. పోయి ఏం రెస్ట్ ఇచ్చేది లేదా? రెస్ట్ ఇచ్చలేదా? ఇన్ని రోజులు ప్రయాణం చేసినా కూడా ఏం దేవుని కనికరం అంటానికిలే లేదు. నేను ఆగుతానంటే ఆ మేఘం వెళ్ళిపోద్ది. ఇంక తర్వాత అది ఎతికినా కనిపించదు, ఎటు పోవాలో కూడా అర్థం కాదు. తర్వాత ఆ మేఘం ఆగిపోతుంది. ఆగిపోయిన ఇంకా అక్కడ ఆగేవాళ్ళు, ఇంక అట్లనే ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయిన అప్పుడు ఏం చేసేవాళ్ళు? టక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసేవాళ్ళు. మరి 3 గోత్రాలకు వైపు, 3 గోత్రాలకు వైపు, అట్లా 4 పక్కన 4, 3, 12 గోత్రాలు. ఏ గోత్రాలు ఇటు పక్కన గుడారాలు వేసుకొని ప్రభు చెప్పినాడు కాబట్టి ఆ దిక్కులోనే వేసుకొని ఉండేవాళ్ళు. ఆ మేఘం పోవట్లే. ఒక రోజు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, సంవత్సరం అయింది, పోలే. ఇంతకాలం అదేంటి? కరెక్ట్గా టైమింగ్ ఉండాలా, ఎట్లా ఉండాలా? పోవాలా, మళ్ళీ ఈ టైం నుండి ఈ టైం వరకు రిలాక్స్, మళ్ళీ తర్వాత అట్లాంటి ఏం చల్లవు. దేవుని చేత నడిపించబడటం అంటే ఏం ఒక యంత్రాలాగా ఏం చల్లదు. ఎందుకు ఈ సంవత్సరం ఖాళీ కదా, ఈ సంవత్సరం ఎంత దూరం ప్రయాణం చేస్తాము, ఏమి తెక్క అంటానికిలే. అది ప్రభు చేత నడిపించబడటం అంటే. ప్రభు ఏమి చెప్తాడు, ఏది చెప్తాడో, ఎలా చెప్తాడో అలాగంతే. సంవత్సరం మీద 10 సంవత్సరాలు ఉండాల్సిందే. లేదు ఈరోజు మేఘం లేచింది, మళ్ళీ కొన్ని గంటల తర్వాత లేచింది అనుకో, ఏమబ్బా నెల రోజులు నడిచి వచ్చినాము, ఒక పూటైనా ఉండాలి కదా అంటంలే. అది దేవుని నడిపింపంటే, దేవుని మీద దేవుని వెంబడించడం అది. అందుకని వాక్యంలో చూడండి, ఆ మాటలో నేను ఏం రాయబడతా వచ్చింది. 22వ వచనం, 21వ వచనం. అలాగే మేఘం సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి ఉండిన ఎడల ఉదయమందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. 22వ వచనం చదవండి. ఆ మేఘము 2 దినములు కానీ, 1 నెల కానీ, ఏడాది కానీ తడవ చేసి మందిరం మీద నిలిచిండేలా ఇశ్రాయేలీలు ప్రయాణం చేయక ఆ గుడారంలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు అది ఎన్నాళ్ళు ఆగాల్సిందే. తలంపైందంటే ఈ ప్రత్యక్ష గుడారం ఏం చూపిస్తుందంటే దేవుని చేత నడిపించబడే అనుభవాన్ని చూపిస్తాను. దీంట్లో మానవ సంబంధమైన జ్ఞానము, ఆలోచన ఏమి పనికిరా, అర్థం కావు. ఎందుకు ఇంతకాలం ఆపాడనేది దానికి జవాబు ఉండదు. కానీ మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేసి బుర్ర బద్దలే 4 ముక్కలు అవ్వాల్సిందే, కానీ మాకు అర్థం కావు దేవుని మార్గాలు అంతే. కానీ అందుకని దేవుని వాక్యం రాయబడింది, ఆయనను మనం అనుసరించాలా, ఆయనను వెంబడించాలా, ప్రభుతో చెప్పాలా, ప్రభా కాబట్టి నీ ఆత్మ చేత, నీ చేత, నీ వాక్యం చేత నేనేం చేయబడాలా? నడిపించబడాలా. అక్కడ ఈసారి ప్రభు ఆ రీతిగా నడిపించినాడు. ఇంకొక వచనం నేను చూపిస్తాను. 22వ వచనం చదవండి. 23. యెహోవా వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచినారు.
దీని వాక్యం ఏం రాయబడింది? యెహోవా చెప్పిన మాటను బట్టి ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచినారు. దానికి ముందు ఏం రాయబడింది? మోషే ద్వారా అని రాయబడతా ఉంది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం కొరకై ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క ఏర్పాటులో భాగమే మోషే. కానీ అంటే మోషే ద్వారా అంటే మోషే లేకుండా కూడా నడిపించవచ్చు కదా. దేవుడు ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా ప్రభు వారిని నడిపిస్తా వచ్చినాడు. మోషే ద్వారా నడిపించాడంటే మోషే నడిపించాడని అర్థం కాదు. దేని వాక్యం ఏం రాయబడింది? మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అది, అట్లా అన్నమాట. కానీ అలాగన ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు ఈ దినాల్లో. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మనకు కాపురై ఉంటున్నాడు. ఆయన నియమంలో మనం నడుచుకోవాలి, ఆయనను వెంబడించాలా. అందుకని ఉదాహరణ చూడండి, కాపరి, గొర్రెల కాపరి ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. గొర్రెలు ఎట్లా వెంబడిస్తాయి అంటే, మేకలకేమో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ముందు పక్క ఒకరిని పోతుంటాడు, వెనకాల కూడా వస్తుంటారు అనమాట. ఈ ముందు పక్క పోతూ ఉంటే వెనకాల ఏం చేస్తుంటారంటే ఆ మేకలు అటు ఇటు పోతూ ఉంటాయి, వాటన్నిటిని మళ్ళీ మందులకు తోలుకుంటూ వస్తారు. గొర్రెలు అయితే అట్లా కాదు, వెనకాల ఉంటారు. వాళ్ళు పొరపాటున ఏదన్నా గొర్రె తప్పొద్దు అన్నట్టుగా ఉంటారు. కానీ అయితే మేకలలో విషయంలో ఉన్న పనిగా ఉండదు వాళ్ళకి పని. అవి ఏం చేస్తాయి? ఆ గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రెలు ఏం చేస్తాయి? ఒక మందగా వెంబడిస్తాయి. ఎట్లా వెంబడించగలుగుతున్నాయి? ఎట్లాగా ఒక మందగా నడిపించబడతాయి. ఎట్లా నడిపించబడతాయి? అట్లాగా మేకల్లాగా ఆ దిక్కులు ఈ దిక్కులు చూసేది దానికి ఉండదు. ఆ గొర్రె తల ఎట్లుంటుంది చెప్పండి? కిందకు ఉంటుంది. ఆ గొర్రె కాపరి వెనకాల ఉండేటువంటి గొర్రెలు, కాపరి వెనకాల ఉండే గొర్రెలు దేన్ని చూస్తూ ఉంటాయి? కాపరి ముఖం కూడా కనబడదు. ఏం చూస్తుంటాయి? కాపరి కాళ్ళను చూస్తూ ఉంటాయి. కాళ్ళను చూచి ఎట్టుపోవు, ఆ కాళ్ళు ఎట్టుపోతే అటు పోతూ ఉంటాయి అంతే. అది రోడ్డా పొలమా గిలమా అనేది వాటికి సంబంధంలే. ఆ కాళ్ళు ఎట్టుపోతే అటు పోతుంటాయి. దాని వెనకాల గొర్రెకు కాపరి కాళ్ళు కనబడవు. దాని వెనకాల గొర్రె ఏ గొర్రెని చూస్తుంది? ముందు గొర్రెని చూస్తుంది. దాని వెనకాల గొర్రె దాని ముందు గొర్రె. అంటే అర్థం ఏంటి? ఈ దినాలలో ప్రభు చేత నడిపించబడటం అంటే అర్థమైందంటే నా బుద్ధి పుట్టినట్టు నేను పోవడం నడిపించబడటం కాదు. నేను ఎవరిని చూడాలా? నా ప్రభుని చూడాలా. నా ప్రభు తర్వాత దేవుని ప్రియులైన వారు కాబట్టి నేను వెంబడించాలా వారిని. దేవుని యొక్క ఏర్పాటులో ఉండి నేను ఆయన్ని వెంబడించాలి. అందుకనే దేవుని వాక్యంలో మీకా గ్రంథంలో రాయబడింది, వారి రాజు వారికి ముందుగా పోను, యెహోవా వారికి నాయకుడిగా ఉండనని రాయబడింది. దేవుని ప్రియులంగా ఈ ప్రత్యక్ష గుడారం ఏం చూపిస్తా ఉందంటే, ఈ చివరి దినాలలో దేవుని చేత నీవు నేను నడిపించబడవలసిన వారుగా ఉంటున్నాం. కానీ ప్రేమతో ఆయన మనల్ని నడిపించేవాడుకున్నాడు. అయితే మన దృష్టి అంతా కూడా మన ప్రభు మీదే ఉండవలసింది. ఏ సమయంలో కూడా వారు ఏ పని మీద లేచినా కూడా దాని ఒక చూపు దాని మీద ఉంటూనే ఉంటుంది. కారణం ఏంటంటే వారిని ఆగాలన్నా ఎప్పుడు నడిపించిన టైం అంటే ఇన్ని రోజుల తర్వాత అంటే అన్ని రోజుల తర్వాత చూస్తాను కుదరదు. అట్లే రాత్రి పగలు ఎప్పుడు లేస్తే అప్పుడు ఆ మేఘాన్ని చూడాల్సిందే. ఈ చివరి దినాలలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనం ఎవరిని చూడాలి చెప్పండి? యేసు వైపు చూచుచూ. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలా? పందిరంగంలో పరిగెత్తాలి. చిక్కులు పెట్టి ప్రతి పాపం నుండి మనం తప్పించబడి కానీ ప్రభు వైపు చూస్తూ ఆయన్ని మనము సేవించవాలి. కానీ ఇక ప్రత్యక్ష గుడారం 7 మనకేం చూపిస్తుందంటే, దేవుని ప్రజలు నడిపించబట్టి కొరకైనా నమూనాకు గుర్తుగా ఈ ప్రత్యక్ష గుడారం మనకు ఉంచబడతా ఉంది. ప్రభు స్తోత్రములు. ఈ చివరి దినాల్లో ఆయన మహిమ కొరకు అలాగున నీవు నేను ప్రభుని సేవించుతుందుము గాక. ప్రార్థన చేస్తామండి. వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకుందాం. ఈ దినాల్లో దేవుడు చెప్పగలవా? ప్రభు నాతోనే కలుసుకున్నాడు, ఆయనకు నా జీవితంలో చోటు ఇచ్చాను, నా హృదయంలో చోటు ఇచ్చాను. కాబట్టి నేను ఆయనతో నేను ఐక్యపరచబడ్డాను, నాతో ఆయన ఐక్యపరచబడినాడు. ఆయన నాకు ఉపదేశించిన ప్రకారం నేను నడుచుకుంటున్నాను. ఆయన నాకు ఉపదేశకుడు. సమస్తము ఆయన నాకు చెప్పిన సమస్త విషయంలో నేను ఆయన అనుసరిస్తున్నాను. చెప్పగలుగుతామా? కాబట్టి ప్రభు పాదాలు పెట్టుకుందాం. కానీ ఇంకా ఆత్మీయ గుడితనం ఉండి ప్రభు చెప్దాం, ప్రభు నాకు కన్నులు తెరవచ్చేయి, నాకు అర్థమయ్యేటట్టు చేయి, ఎరుగక అనేటువంటి ఆ పదం నాకు వర్తించకుండా చేయి. ప్రభుతో చెప్దాం. లౌకిక సంఘ కాలంలో కానీ ఎందుకు పనికిరాని వాడి వల్లే దానివల్లే నేను కాకుండా సహాయం చేయ ప్రభా. తిరిగి నేను మళ్ళా నా ప్రభుతో సంపూర్ణమైన సంబంధం కలిగి ఉండే కొరకు నీ ప్రభు ద్వారా నేను సంతృప్తి పడుడు ద్వారా నా ద్వారా ప్రభుని సంతృప్తి పరచడం ద్వారా అలాంటి అనుభవం ఉంటాను సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఏ విషయాలైతే ప్రభు ఎదుట ఆయనకు ఇష్టం లేనటువంటివన్నీ మనం గమనం తీసుకొస్తున్నాడు. వాటి విషయమై ఒకటి క్షమాపణ అడగటం, రెండవది తీర్మానం చేసుకొని ప్రభువుతో నిబంధన చేసుకోవటం. ఈ రెండు ఉంటేనే మన ప్రార్థన ప్రభు వల్ల ఎదుట అంగీకరించబడుతుంది. క్షమాపణ చెప్పి రొట్టె తీసుకుని పోయిపోవటం కాదు. క్షమాపణతో పాటు తిరిగి నిబంధన, ప్రభా ఇలా ఉండమన్నా చెప్పినావు, అయితే ఇప్పుడు దాకా నేను ఇలా ఉండలేకపోయినాను, ఇక్కడ నుండి అలాగ ఉంటాను, అది నిబంధన. ఇలా ఉండవద్దని చెప్పినావు ప్రభా, అయితే అలా ఉన్నాను,
అయితే ఇక నుండి అలా ఉండను అనేది నిబంధన. కనుక ఒప్పుకోలు నిబంధన. ప్రభు సహాయపడిన గాక. రండి ప్రార్థన చేస్తాం.